ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్కి విస్తరించడం జరిగింది. కేరళలోని ఒక వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ వ్యాధి 60 దేశాలకు పాకడం జరిగింది. ఈ వ్యాధి కేసులు ఎక్కువగా ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఉన్నట్లు WHO ప్రకటించింది. అసలేంటి ఈ మంకీపాక్స్? ఎలా వస్తుంది? ఎలా నివారించాలి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. మంకీపాక్స్ వైరస్ అనేది మొట్టమొదటగా 1958లో డెన్మార్క్లో పరిశోధన కోసం ఉంచబడిన కోతుల్లో కనుగొనడం జరిగింది. ఈ మంకీపాక్స్ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది మశూచికి కారణమయ్యే వైరస్ మాదిరిగానే ఉంటుంది, అయితే సాధారణంగా తక్కువ తీవ్రత ఉంటుంది. ఈ వైరస్ని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 1970లో మొట్టమొదటిసారిగా మానవ కేసు గుర్తించడం జరిగింది. ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఇటీవల ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించడం జరిగింది. సింగపూర్, స్వీడన్, ఆఫ్రికా వంటి దేశాలు ఇప్పటికీ మంకీపాక్స్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు ముందు జాగ్రత్తగా సరిహద్దు స్క్రీనింగ్ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ 2 ఏళ్లలో ఇది రెండవసారి మంకీపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం. ఈ మంకీపాక్స్ యొక్క సాధారణ లక్షణాలు తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, తక్కువ శక్తి మరియు వాపు శోషరస కణుపులతో పాటు 2-4 వారాల పాటు చర్మంపై దద్దుర్లు మరియు చీముతో కూడిన బొబ్బలు వంటి లక్షణాలతో కలిగి ఉంటుంది. ఈ మంకీపాక్స్ అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా జంతువుల నుంచి వ్యక్తులకు మరియు సన్నిహిత సంబంధం ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఈ వైరస్ సోకిన వారు దాదాపుగా కోలుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ వైరస్కి ఖచ్చితమైన వ్యాక్సిన్ లేనప్పటికీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్నే దీనికి కూడా ఇస్తున్నారు.